జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయినటువంటి కడపలో ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించబోతుంది. ఈ మహానాడు ఎన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ మహానాడికి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎవరెవరు ఈ మహానాడికి అతిథులుగా రాబోతున్నారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయినటువంటి కడపలో జరగబోతోంది. ఏంటి, ఎన్ని రోజుల పాటు జరుగుతోంది? ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఎవరెవరు ఆ మహానాడు కార్యక్రమానికి రాబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది? అంటే మహానాడు అనేది అయితే తెలుగుదేశం కార్యకర్తలకి ఒక పండగ లాంటిదే. ఎందుకంటే మహానాడు చూసారంటే ఇంకా కళ్ళకి ఆనందం వేరు అన్నట్టు ఉంటుంది. ఆ కరోనా టైంలో కూడా జూమ్లో పెట్టుకోవటం జరిగింది. అది కూడా కొన్ని వేల మంది, లక్షల మంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి చూడటం కానివ్వండి. అంటే మహానాడు చేయకపోతే అనేది అది ఆ సంవత్సరం అంతా ఏదో హెల్త్లాగా అనిపిస్తుంది. జనరల్గా మహానాడు జరగకుండా అయితే ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అట్లీస్ట్ మనం జూమ్లో అయినా చేసుకునేవాడు. అంటే కరోనా లాంటి టైంలో కూడా మిస్ అవ్వలేదు. అంటే మాకైతే జనరల్గా మహానాడు అని అంటే తిరుపతి, రాజమండ్రి కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ, అంటే జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాదే కానివ్వండి, ఇలా ఎక్కడ కూడా మహానాడు బ్రహ్మాండంగా జరిగేది. కానీ ఇప్పుడు కడపలో పెట్టడం, సో కడపలో ఫస్ట్ టైం కడపలో మహానాడు పెట్టడం కూడా అంటే ప్రజల్లో కూడా అందరిలో ఒక కసి అనేది, అంటే ప్రజల్లో కాదండి, మెయిన్ కార్యకర్తలు. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కేడర్ని ఆయన ఇబ్బందులు పెట్టిన విధానం కానివ్వండి, ఫైనాన్షియల్గా, ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద అటాకులు చేయించడం, చంపటం, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అంటే ఆ 5 ఏళ్ళు కూడా చాలా నలిగిపోయారు కార్యకర్తలు. మెయిన్ నాయకులు అన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవటం రావటం అట్లాంటివి జరుగుతుంది. కానీ కార్యకర్త అన్నవాడు, తెలుగుదేశం కార్యకర్త అన్న వాళ్ళు ఇంకా పసుపు జెండా కనబడితే వాళ్ళకి ఇంకా అసలు ఇంకేం పూనకాలే ఆ రేంజ్లో ఉంటారు. అలాంటి నాయకులకి ఈ రోజున కడపలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో వెళ్ళి జెండా పట్టుకొని తెలుగుదేశం, జై తెలుగుదేశం అనే నినాదాలతో హోరెత్తించడం అనేది సో ప్రతి వాళ్ళ కళ. అది నిజం అవుతుంది ఈరోజు. ఎందుకంటే అక్కడ నియోజకవర్గం కూడా మేము గెలవటం కానివ్వండి, కడప నియోజకవర్గం కానివ్వండి, సో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ భారీ మెజారిటీ రావటం కానివ్వండి, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కాబట్టి. సో అందుకని ఈ రోజున కడపలో అంటే మీరు చూసుకుంటే వేరే చోట చూస్తే కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి. కడపలో అంత పెద్ద ఫెసిలిటీస్ ఏమి లేవు కూడా, ఉండవు, హోటల్స్ ఉండవు, తక్కువ ఉంటాయి. సో అయినా కూడా పర్లేదు, పక్క అంటే 1 అవర్ జర్నీ అటు రాజంపేట ఇట్లా కొంచెం డిస్టెన్స్లో మదనపల్లి నుంచి రావటము, తిరుపతి నుంచి ఇట్లా ఏదైనా కొంచెం పక్క దూరంగా వెళ్ళిపోయిన టౌన్లో నుంచైనా వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పి అయితే గట్టిగా ఒక నిర్ణయంతో ఉన్నారు. అందరూ కూడా వచ్చి సక్సెస్ఫుల్ అయితే చేస్తారు. ఓకే, ఏంటి అసలు నిజంగా మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటుగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నారా, ఇటుపోతే నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మహానాడికి రాబోతున్నాడు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు ఎవరెవరు అతిరథ మహారథులు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నారా నందమూరి అని అన్నప్పుడు ఇంకా ఎట్లాగో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సో వీళ్ళు కంపల్సరీ వాళ్ళు మా జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు. సరే, ఆయన ఈ టర్మ్ నుంచి తీసుకోనని కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా. కానీ ఇంకా మీరు నందమూరి చెప్పినప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన పార్టీలో గత 3 సంవత్సరాలుగా ఆయన 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేశారు. పార్టీకి ఎప్పుడు సేవల్లో ముందు ఉంటున్నారు. సో ఆయన సేవలు ఎలాగో పార్టీ అంటే సేవ, సోషల్ సర్వీస్ కూడా ఆయన చేయటం కూడా ఇక్కడ అది ఏదో ఒక ఎమ్మెల్యేనే కాకుండా ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లాంటివి అవన్నీ కూడా ఆయన హ్యాండ్వర్లో నడవటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి వస్తేనేమో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో రాజకీయాలకి దూరంగా ఉన్న వ్యక్తి పదే రాలేదు అని అనుకోవటం, దాని గురించి ఒక డిస్కషన్ పెట్టడం, దాని గురించి మాట్లాడటం అనేది వేస్ట్.
ఇప్పుడు ఆయనకి ఎప్పుడు రావాలనిపిస్తుందో ఎప్పుడు ఇది అనుకుంటే అప్పుడు వస్తారేమో. సో ఆయన రాజకీయాలకు నేను రానని చెప్పి ఇప్పుడు రాను వచ్చే పరిస్థితి కాదని ఎప్పుడో చెప్పేశారు. సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఆయన మహానాడుకి వస్తారా రారా దీని గురించి ఒక చర్చ ఇవన్నీ అనవసరమైన విషయం. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి తీసుకుంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నారు, ఇంకా ఇప్పుడు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసేసి ఇచ్చేస్తారనేది ఏం లేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్కే కానివ్వండి ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మహానాడికి వస్తారా అనేది మటుకు ఉండదు కదా. అట్లాంటి డిస్కషన్ కూడా అనవసరం. ఆయన రాజకీయాలకి దూరంగా ఉండి నేను సినిమాలు చేసుకుంటానన్నప్పుడు సో ఆయన వేలో ఆయన వెళ్ళనివ్వాలి. సో దీని గురించి ఆయన రాజకీయాలకి ఆయన్ని పిలవలేదని ఒకళ్ళు మాట్లాడటం, ఆయన పిలిచినా రాలేదని ఒకళ్ళు చెప్పటం, సో ఇంక ఇవన్నీ కూడా అనవసరమైన టాపిక్స్. ఓకే, అసలు మహానాడు ఏ తేదీల్లో జరగబోతుంది, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు? మహానాడు వచ్చి ఎప్పుడు 3 days నడుస్తుంది. సో గతంలో అయితే ఒంగోలులో జరిగినప్పుడు 2 days నడిచింది కూడా. ఎందుకంటే అప్పుడు అధికారంలో లేకపోవడం ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం మాకైతే పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయి. అంటే కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు కొంచెం పోలీస్ సెక్యూరిటీ కానివ్వండి ఇలాంటివన్నీ గవర్నమెంట్ కూడా కొంచెం సహకరించాల్సింది ఉండేది, కానీ వాళ్ళు ఏ రకంగా కూడా సహకరించకపోవటం కానీ ఇలాంటివన్నీ జరిగింది. అందుకోసం ఈసారి అయితే 3 days అయితే కంపల్సరీ ఉంటుంది. 27, 28, 29 వచ్చి జనరల్ పబ్లిక్ మొత్తం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో ఈ 2 రోజులైతే ఫుల్ కార్యకర్తల మీటింగే ఉంటుంది. సో మళ్ళీ మాకు అధ్యక్షుల వారిని ఎన్నుకోవటం ఉంటుంది, సో తీర్మానాలు ఉంటాయి. అట్లాగే నందమూరి ఎన్టీఆర్ గారిని ఆయన స్మరించుకోవటం, ఆయన పుట్టినరోజు ఆయన జయంతిని అక్కడ జరుపుకోవటమే కానివ్వండి, అదేలాగా ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావటం కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా. అది కూడా కాకుండా పెహల్గామ్ యుద్ధంలో మనం విజయం సాధించిన సంతోషమే కానివ్వండి ఇవన్నీ కూడా కలిపి అందరూ కార్యకర్తలతో పంచుకోవటం కానివ్వండి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ కార్యకర్తల పండగ. ఎటువంటి తీర్మానాలు చేసే అవకాశం ఉంది ఈసారి? అంటే మహానాడులో ఖచ్చితంగా అభివృద్ధి గురించి అనేది ఎక్కువ భాగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. పార్టీని కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో కొంతమంది కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గత 5 ఏళ్లుగా వాళ్ళ పడ్డ ఇబ్బందులు చనిపోయిన వాళ్ళకే కానివ్వండి, కొంతమంది చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటమే కానివ్వండి, మనం ఇంకేం చేయగలుగుతాం అనే ఒక డిస్కషన్స్ రావటమే కానివ్వండి. ఇంకా పార్టీలో అంటే యాక్చువల్లీ చెప్పటం కూడా జరిగింది. అంటే ఒక 3 terms చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా 3 terms అనుకోండి ఒక పోస్ట్లో ఉన్నారు అనుకుంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ అదే పోస్ట్ కాకుండా కొంచెం వేరే పోస్టుకు మార్చాలి, వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉండేటట్టు. అంటే బెనిఫిట్ కాదు కానివ్వండి, కొంచెం ఒక హోదా పెరగటం అట్లాంటివి ఇవ్వాలనేది లోకేష్ గారి ఉద్దేశం. సో ఇలాంటివన్నీ కూడా తీర్మానం చేయటం జరుగుతుంది. అంటే ఒక 6 సంవత్సరాలు ఒక పోస్టు చేశారనుకోండి, మండలాల్లో కానివ్వండి విలేజ్ స్థాయిలో కానివ్వండి ఏదైనా. ఇప్పుడు ఈవెన్ లోకేష్ గారు కూడా ప్రధాన కార్యదర్శిగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన మూలన ఆయన ఓపెన్గా అది చెప్పడం కూడా జరిగింది. సో నేను మళ్ళీ ఇప్పుడు అదే ప్రధాన కార్యదర్శిగా నేను ఉండను అని చెప్పటం జరిగింది. ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశాలు రావాలి కాబట్టి. అట్లాంటివన్నీ కూడా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కానివ్వండి ఇవన్నీ పంచుకోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.